హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. టుడే ప్రిపరేషన్ వచ్చేసి ఈ విధంగా బాస్మతి రైస్ తోటి బగారా అయితే ప్రిపేర్ చేశానండి. ఈ వీడియోని అయితే కంప్లీట్గా ఎండ్ వరకు స్కిప్ చేసేయకుండా చూసేయండి. అందుకోసం బాస్మతి రైస్ని ఒక 1 kg తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాను. ఒక త్రీ టైమ్స్ కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టేసుకొని ఈ విధంగా ఆయిల్ వేసేస్తున్నాను. నేను ఆయిల్ వేసుకొని ప్రిపేర్ చేశానండి. మీరు కావాలనుకుంటే డాల్డా అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ వేసేసుకొని కొత్తిమీర, పుదీనా, సాజీరా, దాల్చిన చెక్క ఇలాంటివి బగారా అట్ట వేసుకొని, అలాగే మీరు కావాలనుకుంటే ఆనియన్స్, క్యారెట్ కూడా వేసేసుకొని, అలాగే మిల్ మేకర్లు కూడా వేసేసుకొని ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ని అయితే పోసేస్తున్నాను. మనం తీసుకున్న బియ్యం అయితే ఒక 1 గ్లాస్ ఉంటే వాటర్ అనేది 2 గ్లాసెస్ పోసేసుకోవాలి. ఇది బగారా రైస్ కాబట్టి, నార్మల్ రైస్ అయితే 1.5 గ్లాస్ పోసుకొని బగారా ప్రిపేర్ చేసాం కదా. ఇది బాస్మతి రైస్ కాబట్టి ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకొని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ధనియాల పొడిని కూడా వేసేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మనం సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ తగినంత, టేస్ట్ని తగ్గట్టుగా టేస్ట్ చూసుకుంటూ సాల్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనం ఈ విధంగా మసలు పెట్టుకోవాలి. ఇలా మసిలిన తర్వాత వాటర్ అనేది మొత్తం తీసేసి ఆ బిర్యానీ రైస్ని అయితే ఇందులో వేసేసుకొని ఉడికించుకోవాలండి. వాటర్ మొత్తం తీసేసి ఉడికించుకోవాలి. మొత్తం వేసేసుకుందాం. ఈ విధంగా మొత్తం వేసేసుకొని వన్స్ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ పెట్టేసి ఉడికించామంటే బిర్యానీ రైస్ అనేది చాలా బాగా ఉడికిపోతుందండి. ఎవరు చేయని వాళ్ళు కూడా, ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేస్తే ఈజీగా అయితే ఉడికిపోతుంది. బగారా రైస్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మీకు పొడి పొడిగా రావాలి అనుకుంటే ఈ విధంగానే ఇదే టిప్స్తో ప్రిపేర్ చేయండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ పోసి ప్రిపేర్ చేసేసుకోండి. ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. చూడండి, పొడి పొల్లాడుతూ మనకి చాలా బాగా ప్రిపేర్ అయిపోయింది. ఈ బిర్యానీ రైస్ ఎప్పుడు వండని వాళ్ళు కూడా చాలా బాగా వండేస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.